ఎప్పుడైనా గుంటూరు స్టైల్ వంకాయ వెల్లుల్లి కారం ట్రై చేశారా? టేస్ట్ అయితే ఎంత కమ్మగా రుచిగా ఉంటుందంటే అంత బాగుంటుంది. ముందైతే గుంటూరు వంకాయ వెల్లుల్లి కారం కోసం ఇలా లేతని వంకాయలు తీసుకొని 4 భాగాలకి కట్ చేసి వాటర్లో వేసుకొని పక్కన ఉంచుకోండి. వెల్లుల్లి కారం కోసం ఉల్లిపాయలు, పొట్టు తీసిన వెల్లుల్లి రబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల కారం, పసుపు వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లి కారంని వంకాయల్లోకి జాగ్రత్తగా స్టఫ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకున్న తర్వాత కరివేపాకు రెబ్బలు చిటపటలాడించి మనం ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయలు ఒక్కొక్కటిగా జాగ్రత్తగా పెట్టేసుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వంకాయ ముక్కలు అనేవి మెత్తగా మగ్గిపోయిన తర్వాత వెల్లుల్లి కారం కూడా వేసేసుకొని మూత పెట్టి బాగా మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుంటూరు స్టైల్ వంకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని వేడి వేడి అన్నంతో తింటే అద్భుతంగా ఉంటుంది. మరిన్ని ఇలాంటి మన రెసిపీస్ కోసం ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.